5 గంటల నుంచి కూడా వెలిగించుకుంటున్నారు. 6 గంటలకి జ్వాలాతోరణం అనే కార్యక్రమం ఉంటుంది. జ్వాలాతోరణం అంటే కట్టిని కట్టి దానికి జ్వాలలు పెట్టి ఆ 3 జ్వాలల్లోంచి ఆ స్వామివారిని ఊరేగిస్తారు. 3 సార్లు తిప్పిన తర్వాత స్వామివారికి అర్చన చేసి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆ గడ్డి తోరణంలో కొంచెం ఉంచడం వల్ల పాడి పంటలకి ఏ విధమైన లోటు లేకుండా సస్యశ్యామలంగా ఉండాలని యొక్క జ్వాలాతోరణం అనే కార్యక్రమం చేస్తాం. మనకి పాడి పంటలు కావాలి అంటే, పశు సంపద కావాలి అంటే ఈ యొక్క గడ్డి ప్రధానంగా దీన్ని వాడతారు. దాని యొక్క ఆ గడ్డి జ్వాలాతోరణానికి చూడడం వల్ల పాడి పంటలకి వృద్ధి చెందుతాయని, తద్వారా అందరూ కూడా జనాలందరికీ కూడా కావాల్సినటువంటి పాడి పంటలు కానీ, తిండి కానీ, అన్న వస్త్రాలు లోటు లేకుండా